తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ స్వయం కృషి. రచన వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా? ఒరే కిరణ్, పేపర్ తీసుకురారా అన్నాడు శంకరం 9వ క్లాస్ చదువుతున్న కొడుకుతో. రోజు ఉదయాన్నే పేపర్ చదివి కానీ ఏ పని మొదలెట్టాడు శంకరం చిన్న ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. శంకరానికి 2 పిల్లలు. మొదటగా అమ్మాయి 10th చదువుతోంది. పేరు అనన్య. శంకరం పేపర్ చదివి దాంట్లో సంగతులన్నీ ఆఫీస్లో చెప్తాడు. క్యాంటీన్లో కూర్చుని లంచ్ చేస్తూ, లేదు నాన్న, ఈరోజు ఎందుకో ఇంకా పేపర్ రాలేదు అన్నాడు కిరణ్. కొత్త కుర్రాడు ఎవరైనా వచ్చాడా పేపర్ వేయడానికి? కొత్తవాడైతేనే లేటుగా వస్తాడు, ఇల్లు తెలియగా అనుకుంటూ స్నానానికి వెళ్ళిపోయాడు శంకరం. టైం 9 అవుతుంటే సన్నగా పొడుగ్గా ఉన్న పిల్లాడు, శంకరం గారి ఇల్లు ఇదేనా అండి అంటూ పేపర్ పట్టుకుని వచ్చాడు. శంకరం భార్య అపర్ణ, అవును కానీ ఈరోజు లేట్ అయింది, కొత్త అబ్బాయివా, ఎప్పుడూ చూడలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అవునా ఆంటీ, కొత్తగా చేరాను, బీటెక్ చదువుతున్నాను, నా పేరు గోపి అని చెప్పుకొచ్చాడు. బీటెక్ అనడంతో అపర్ణ మాటల్లో మర్యాద వచ్చింది. అలాగా బాబు, నీకు సహాయం చేయడానికి పెద్దవాళ్ళు ఎవరు లేరా? చదువుకుంటూ పేపర్ వేసుకుంటున్నావు అంది సానుభూతిగా. ఉన్నారా ఆంటీ, నా ఫీజులు గవర్నమెంట్ కడుతుంది, నా ఖర్చుల కోసం ఇలా పనిచేస్తున్నాను అన్నాడు. కాలం గిర్రుని తిరుగుతోంది. చూస్తుండగా 3 సంవత్సరాలు గడిచాయి. కిరణ్ ఇంటర్ అయింది. అనన్య, కిరణ్ తెలివైన పిల్లలు, చదువులో ముందుంటారు. కిరణ్కి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా ఫీజులు కట్టలేక డిగ్రీలో జాయిన్ చేశాడు శంకరం. కిరణ్ బాధపడుతుంటే శంకరం కరాఖండిగా చెప్పాడు, అక్కకి చదువు చెప్పించాలి, దానికి పెళ్లి చెయ్యాలి, అందుకే దాన్ని కూడా డిగ్రీలోనే జాయిన్ చేశాను. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందామన్నా దానికి ఏదో షూరిటీ ఇవ్వాలి, నా దగ్గర అంత ఆస్తి లేదు, తెలిసిందా అన్నాడు. కిరణ్ ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చినా ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ అయిపోయారు. కిరణ్ చాలా ఏడ్చాడు. ఈ మిడిల్ క్లాస్లో ఉండడం వల్ల కదా నా బతుకు ఇలా అయింది. పేపర్ వేసే గోపికి 40,000 ర్యాంక్ వచ్చినా వాడికి రిజర్వేషన్ వల్ల పైసా ఖర్చు లేకుండా ఇంజనీరింగ్ అయిపోయింది. ఏం బతుకులు మావి. గోపిలాగా నేను కూడా పేపర్ వేస్తే అందరూ తనని అవహేళన చేస్తారు. కింది స్థాయికి దిగజారలేం, పై స్థాయికి ఎగబాకలేం. ఇలా అనుకుంటూ 2 రోజులు ఎవరితోటి మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయాడు. కాలంతో పాటు రాజీపడి కాలేజీకి వెళ్తున్నాడు. ఒకరోజు కిరణ్ సైకిల్ తొక్కుతూ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు నల్లటి పల్సర్ బైక్లో నల్ల కళ్ళ జోడు పెట్టుకుని గోపి కనిపించాడు. కిరణ్ ఆశ్చర్యపోయాడు. అన్నా, నువ్వా? ఎవరో అనుకున్నాను అన్నాడు బైక్ వంక ఆశ్చర్యంగా చూస్తూ. నేనే, నాకు గవర్నమెంట్లో జాబ్ వచ్చింది, మమ్మీ డాడీలని అడిగినట్లు చెప్పు, బాయ్ అంటూ రయ్యమని వెళ్ళిపోయాడు కొత్త బండి మీద. కిరణ్ ఇంటికి ఆగమేఘాల మీద వచ్చాడు. అమ్మా, మనకి పేపర్ వేసే అన్నకి గవర్నమెంట్లో జాబ్ వచ్చిందిట, పల్సర్ బైక్ మీద వెళ్తున్నాడు అన్నాడు పాఠం అప్పచెప్పినట్లుగా. ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. మన కళ్ళ ముందు పేపర్ వేసుకుంటూ బతికేవాడు, వాడికి గవర్నమెంట్లో ఉద్యోగం, పల్సర్ బండి. అదృష్టం అంటే వాడిది. పుడితే భేదమానిగా పుట్టాలి, లేకపోతే శ్రీమంతుల ఇంట్లో పుట్టాలి. ఇలా మధ్యతరగతిలో ఎప్పుడూ పుట్టకూడదు. అందరి ఆలోచనలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి. కిరణ్ డిగ్రీ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేశాడు. లంచాలు, రికమెండేషన్లు ఇవేమీ తన దగ్గర లేవు. ప్రైవేట్ జాబ్కి ట్రై చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కొంతమంది ఏమో ఉత్తి డిగ్రీయేనా, పీజీ లేదా అని అడుగుతున్నారు. కిరణ్కి ఏమి చేయాలో తెలియట్లేదు. తన క్లాస్మేట్స్ అందరూ పై చదువులకి, ఉద్యోగాలకి వెళ్ళిపోయారు. తనే ఏమీ లేక ఇలా ఉన్నాడు. ఎంతో బాధగా ఉంది కిరణ్కి. తన మానసిక వేదన ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాడు. తెలివితేటలు ఉన్న కొడుక్కి ఏ దారి దొరకపోవడంతో అపర్ణ, శంకరం
ఇద్దరూ బాధపడుతున్నారు. ఒకరోజు కిరణ్ పిలిచి, నాకు ఓపిక లేదు, సాయంత్రం పలహారానికి వీధి చివర ఉన్న బండి మీద చపాతీలు వేస్తారు, తీసుకురారా అంది అపర్ణ. సంచి తీసుకెళ్ళాడు. అప్పటికే బండి చుట్టూ చాలామంది మూగున్నారు. ఒక్కొక్కళ్ళు 10-20 చపాతీలు అడుగుతుంటే గబగబా ఒత్తి కాల్చి ఇస్తున్నారు ఆ భార్యాభర్తలు. ఒక చపాతీకి 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ గంటలోనే 1000 రూపాయల వరకు సంపాదించారు. తన వంతు వచ్చింది. తర్వాత చపాతీలు తీసుకుని డబ్బిచ్చి వచ్చేశాడు కిరణ్. నడుస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. ఇంటికి వచ్చి తల్లికి చపాతీలు ఇచ్చి ఫోన్లో నెట్ ఓపెన్ చేసి దానికి కావాల్సిన సమాచారం అంతా సేకరించాడు. తల్లిదండ్రులతో తన పెట్టబోయే చపాతీ వ్యాపారం గురించి చర్చించి మర్నాడు తండ్రిని తీసుకుని బ్యాంకుకి వెళ్ళాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద లోన్కి అప్లై చేసుకున్నాడు. బ్యాంక్ మేనేజర్తో సంప్రదించి తను పెట్టబోయే వ్యాపారం, దానికి కావలసిన మిషనరీకి అయ్యే ఖర్చు అన్నీ మాట్లాడాడు. మేనేజర్ ఆ వ్యాపారానికి కావలసిన ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికెట్ తీసుకురమ్మన్నాడు. కొన్ని రోజుల తర్వాత కిరణ్ ఆ సర్టిఫికెట్ తీసుకుని రుణానికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించి లోన్ తీసుకోవడం, మిషనరీ కొనడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక మంచి ముహూర్తం చూసుకుని తల్లి చేత కొబ్బరికాయ కొట్టించి పని మొదలుపెట్టాడు. అపర్ణ కూడా కిరణ్కి సహాయంగా నిలబడింది. తను తయారు చేసిన వాటిని మార్కెటింగ్ ఎలా చేయాలా అనుకున్నాడు. చటుక్కున ఆలోచన మెరిసింది. ముందుగా తన ఇంటి ఎదురుగుండా ఉన్న పెద్ద అపార్ట్మెంట్ వాచ్మెన్తో పరిచయం ఉండడంతో అతను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ దగ్గరికి కిరణ్ని తీసుకెళ్ళాడు. ఆయన పర్మిషన్ తీసుకుని నీట్గా ప్యాక్ చేసిన ప్యాకెట్లు ప్రతి ఫ్లాట్కి ఉచితంగా ఇచ్చాడు. మళ్ళీ మర్నాడు వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాడు. అందరూ చపాతీలు చాలా బాగున్నాయి, రుచిగా శుభ్రంగా ఉన్నాయి అనడంతో 4 రోజులు ఉచితంగా ఇచ్చి తర్వాత వాళ్ళందరినీ తన ఖాతాదారులుగా చేసుకున్నాడు. క్షణం తీరిక లేకుండా అపర్ణ, కిరణ్ కష్టపడుతున్నారు. నెల తిరిగేటప్పటికి చేతి నిండా డబ్బులొచ్చాయి. కిరణ్ హోల్సేల్ షాప్లో ఒక బస్తా గోధుమలు తీసుకుని కడిగి ఆరబోసి మిల్లు పట్టించి ఆ పిండితో మిషన్ ద్వారా చపాతీలు తయారు చేసేవాడు. గుండ్రంగా, అందంగా ప్యాక్కి 3 చపాతీలు చొప్పున 25 రూపాయలుగా రేట్ ఫిక్స్ చేసి అన్ని అపార్ట్మెంట్స్కి ఇవ్వడంతో బయట కంటే 5 రూపాయలు తక్కువగా రావడం, బయటకు వెళ్ళక్కర్లేకుండా ఇంటికే తెచ్చిపెట్టడంతో చాలా ఖాతాలు పెరిగాయి. దాంతో 2 పనివాళ్ళని కూడా పెట్టుకున్నాడు. శంకరం ఉద్యోగం మానేసి కొడుకుకి సహాయంగా ఉన్నాడు. ప్రతి చోట హోర్డింగ్స్ పెట్టించాడు. సూపర్ మార్కెట్కి కూడా సప్లై చేయడం మొదలుపెట్టాడు. చపాతీలు 5-6 రోజుల వరకు పాడవకుండా ఉండడంతో అందరూ ఎగబడి కొనుక్కుంటున్నారు. పని ఒత్తిడి ఎక్కువ అవడంతో ఇంకో 2 పెట్టుకున్నాడు. ఆర్డర్స్ రావడం ఎక్కువైంది. 5 సంవత్సరాల కాలపరిమితిలో ఉన్న బ్యాంకు రుణాన్ని 3 సంవత్సరాల్లోనే తీర్చేశాడు. అప్పు తీర్చే వరకు బైకు కొనుక్కోకూడదనుకున్నాడు. ఇప్పుడు తనకిష్టమైన పల్సర్ బైక్ కొనుక్కున్నాడు. కిరణ్ గవర్నమెంట్లో సంపాదించే జీతం కన్నా ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా 4 మనుషులకి చేతి నిండా పని కల్పిస్తున్నాడు. కిరణ్ పరిస్థితి మధ్యతరగతి కంటే ఓ మట్టు పైకే ఉంది. దానికి కావలసిన వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమర్చుకుంటున్నాడు. కాలం గిర్రెన తిరుగుతోంది. అంతేకాకుండా 4 మనుషులకి చేతి నిండా పని కల్పిస్తున్నాడు. కిరణ్ పరిస్థితి మధ్యతరగతి కంటే ఒక మెట్టు పైకే ఉంది. తనకి కావలసిన వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమర్చుకుంటున్నాడు. కాలం గిర్రెను తిరుగుతోంది. ఒక ఇల్లు, కారు కొనుక్కున్నాడు. అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. ప్రతిభ ఉంటే దాన్ని ఎవ్వరూ దాచలేరు. ఎంగో కట్టిన గుడ్డల అది ఎప్పటికీ పరిమళిస్తూనే ఉంటుంది. ప్రతిభ ఉంటే మన కాళ్ళ మీద మనం నిలబడి నలుగురికి చేయూతనివ్వచ్చు అనడానికి ఉదాహరణ కిరణ్ జీవితం. అవకాశాలు మనకి రానప్పుడు మనమే వాటిని అందిపుచ్చుకోవాలి. స్వయం కృషితో మనమే పైకి రావడానికి ప్రయత్నించాలి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.